కూరగాయలు తీసుకున్న తర్వాత డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట, గ్రాసరీస్ షాపింగ్ కోసం. సో అలా ఇంట్లో సామాన్లు అయిపోతే డీమార్ట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి సో అలా సామాన్లు అయితే తీసుకుంటున్నాం. ఇంత ముందుకు అప్పట్లో మోర్ షాపే చాలా, సూపర్ మార్కెట్ అని, మోర్ షాప్ అని, రిలయన్స్ అని ఇలా చాలా ఫేమస్ ఉంటుండే. ఇప్పుడైతే డీమార్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ చాలా హల్చల్ అవుతుంది. సో అందరు అక్కడే సామాన్లు తెచ్చుకుంటున్నారు. సో మేము కూడా ఇక్కడికి వచ్చేసినాం. గోధుమ పిండి ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, దొడ్డు రవ్వ, ఆయిల్ ప్యాకెట్స్ అన్ని సామాన్లు తీసుకున్నాం. సో ఫైనల్గా బిల్లింగ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మా ఆయన అయితే ఓవర్ యాక్షన్ చేస్తుండు, ఎంత అవుతుందో బిల్ కథ అని చెప్పి ఇలా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుండు బిల్ చూస్తూ వీడియో కోసం. సో తర్వాత మేము సామాన్లు అనేవి తీసుకున్న తర్వాత ఇలా చిల్ అవుతుండు అనమాట. మా హస్బెండ్ డ్యాన్స్ వేస్తుండు. సో నేను కూడా చిల్ అవుతున్నా. సో ఎంతమంది డీమార్ట్ షాపింగ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఆయన అయితే నా కోసం జ్యూస్ తెచ్చిండు అనమాట.